ఉన్నారు అందరూ బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. గతించిన కొన్ని వారాలుగా మనం దేని గురించి ధ్యానించుకున్నాం? ప్రకటన గ్రంథంలో ఉన్న 7 సంఘాల గురించి మనము ధ్యానించుకున్నాం. తర్వాత దేవుని చిత్తమైతే ప్రకటన గ్రంథం అంతా కూడా సిరీస్ లాగా మనం ధ్యానించుకుందామని చెప్పుకున్నాం. అదేవిధంగా ఈరోజు మనము ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం గురించి మనము ధ్యానించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయానికి పోకముందు ప్రకటన గ్రంథంలో మనం సంఘాల గురించి ధ్యానించుకున్నాం కదా. ఒక్కొక్క సంఘం గురించి ఒక్కొక్క మాట ఎవరైనా చెప్పగలుగుతారా? 7 సంఘాల పేర్లు ఎవరైనా చెప్తారా? ఎఫెసు సంఘము, స్ఫుర్ణ సంఘము, పెర్గమా సంఘము, థియతైర సంఘము, సార్దీసు సంఘము, ఫిలదెల్ఫియా సంఘము, లవోదికీయ సంఘము. ఎఫెసు సంఘంతో దేవుడు ఏం మాట్లాడినాడు? మొదటి క్రియలను నీవు మర్చితివి, తిరిగి మరలా నీవు మారు మనస్సు పొందమని చెప్తున్నాడు. మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చెయ్యమని చెప్తున్నాడు. తర్వాత రెండో సంఘమైన స్ఫుర్ణ సంఘంలో దేవుడు లోపాలేం చూపించట్లేదు, కానీ మరణం వరకు నమ్మకంగా ఉండమని చెప్తున్నాడు. హల్లెలూయా. పెర్గమ సంఘంతో దేవుడు ఏం చెప్తున్నాడు? విగ్రహంలకు బలి ఇచ్చిన దానిని తినకూడదు, అదేవిధంగా బిలాము బోధలను అనుసరించకూడదని చెప్తున్నాడు. తర్వాత 4వ సంఘమైన థియతైర సంఘంతో ఏం చెప్తున్నాడు? యెజబెల్ అనే స్త్రీని నీవు ఉంచి ఉన్నావు, వ్యభిచారము జారత్వమును జరిగించుచుందని చెప్తున్నాడు. తర్వాత విగ్రహాలకు అర్పించిన దాన్ని కూడా తింటున్నారని దేవుడు హెచ్చరిస్తున్నాడు. తర్వాత 4వ సంఘమైన సార్దీస్తో దేవుడు ఏం చెప్తున్నాడంట? నీవు జీవించున్నావు అన్న పేరు మాత్రమే ఉంది, కానీ నీవు మృతుడవే అని చెప్తున్నాడు. హల్లెలూయా. తర్వాత 7వ సంఘమైన ఫిలదెల్ఫియా సంఘంతో దేవుడు ఏం చెప్తున్నాడు? ఎటువంటి తప్పులను కూడా దేవుడు చూపించట్లేదు, కానీ నీ ఎదుట తలుపులు తెరచి ఉంచి ఉన్నానని దేవుడు సెలవిస్తున్నాడు. తర్వాత లవోదికీయ సంఘంతో దేవుడు ఏం చెప్తున్నాడు? నీవు చల్లగా అయినాను లేవు, నీవు వెచ్చగా అయినాను లేవు, నులివెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను ఒమ్మివేయని ఉద్దేశించుచున్నానని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. 7 సంఘములతో దేవుడు హెచ్చరిస్తున్నాడు, కానీ 7 సంఘములలో ఏ సంఘాన్ని కూడా దేవుడు విసర్జించలేదు. హల్లెలూయా. మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే మనల్ని సరిచేసే దేవుడు, కానీ మనల్ని త్రోసివేసే దేవుడు కాదు. మన స్థితి ఏది ఏమైనప్పటికీ కూడా దేవుడు ఏమి కోరుకుంటున్నాడంటే మనము తిరిగి దేవుని దగ్గరకు రావాలా, దేవుని యొక్క మార్గంలో నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. మనం ఒక వచనాన్ని ధ్యానించుకొని మనం వాక్య భాగంలోనికి వెళ్దాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. హల్లెలూయా. కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. యేసయ్య పరిశుద్ధుడా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. దేవా యేసయ్య, రోజు దేవేసయ్య వాక్యాన్ని ధ్యానించుకోబోతుండగా దేవేసయ్య నేను కాదు, కానీ దేవేసయ్య నాలో ఉన్న మీరే దేవేసయ్య వచ్చింటున్న ప్రతి ఒక్కరితో కూడా దేవేసయ్య మీరే మాట్లాడి దేవేసయ్య నీ నామానికే మహిమ గంత ప్రభావాలు తెచ్చుకొని మనం అడుగుచు యేసయ్య నామంలో అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి, ఆమెన్. ఇక్కడ ఏమని ఉందంటే సమయం సమీపించి ఉన్నది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంట? దేవుని యొక్క వాక్యాన్ని మనం చదవాలా, వాక్యానుసారంగా మనం నడుచుకునే వారిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. మన ముఖ్యాంశమైన ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం చదువుదామా? ఎవరైనా ఒకరు ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం చదువుతారా? ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాటలాడగా వింటిని. ఆ మాటలాడిన వాడు, ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచెదనెను. వెంటనే నేను ఆత్మవశుడనైతిని. అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. సింహాసనమందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. మరకతకు వలె
ప్రకాశించు మేఘధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. సింహాసనము చుట్టూ 24 సింహాసనములుండెను. ఈ సింహాసనముల యందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకొని వారై కూర్చొండిరి. ఆ సింహాసనములో ఉండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుతున్నవి. మరియు ఆ సింహాసనము ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రము ఉన్నట్టుండెను. ఆ సింహాసనమునకు మధ్యున సింహాసనము చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులుండెను. మొదటి ఆ జీవ సింహాసనము వంటిది, రెండవ జీవి సింహము వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుష్యుని ముఖము వంటి ముఖము గలది, నాలుగవ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగలు చెప్పుచుండును. ఆ సింహాసనమునందు ఆసీనుడై ఉండి యుగయుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్థుతులను కలుగును గాక అని ఆ జీవులు కీర్తించుచుండగా ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై ఉండు వాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనమును ఎదుట వేసిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే 4వ అధ్యాయంలో 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. తర్వాత దేవుడు మనకు వాటికి ప్రతిఫలాలుగా బహుమతులుగా ఏమేమి ఇవ్వాలనుకుంటున్నాడు, ఏంటంటే సంఘంలోనే దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఆ హెచ్చరికకు లోబడితే ఏం చేశాడంటే దేవుడు ఆ కిరీటాలను లేదంటే ప్రతి ఒక్క సంఘానికి కూడా ఒక బహుమతిని దేవుడు అనుగ్రహిస్తానని చెప్పి ఉన్నాడు. ఇది వచ్చి ఏంటంటే ఇది మనల్ని కరెక్ట్ చేస్తుంది. తర్వాత 4వ అధ్యాయం అంటే ఈ భూలోకంలో మనం ఏ విధంగా ఉండాలన్నది 2, 3వ అధ్యాయంలో దేవుడు మనకు చూపిస్తున్నాడు. తర్వాత 4వ అధ్యాయంలో ఏంటంటే పరలోకపు సంగతులను 4వ అధ్యాయం నుంచి దేవుడు బయలుపరిచేవాడుగా దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ఒక తలుపు తెరవబడి ఉండెను అని దేవుని వాక్యంలో సెలవిస్తుంది. హల్లెలూయా. ఒకసారి మనం హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చదువుకుందామా. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు. ఒక్క నిమిషం అక్క. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19, 20. సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమును అనగా నూతనమైనదియు జీవము కలిగినది ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడి అయిన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకన దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుకను మనస్సాక్షికి చాలండి. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ తలుపు ఎవరి కొరకు తెరవబడుతుందంట? మన కొరకు పరలోకంలో ఏం తెరవబడుతుంది? తలుపు తెరవబడేదిగా ఉంటుంది. ఎవరి ద్వారా తెరవబడుతుంది? యేసు క్రీస్తు ద్వారా మనకు ఏం తెరవబడుతుందంట? తలుపు తెరవబడేదిగా ఉంటుందని దేవుని వాక్యము సెలవిస్తుంది. తర్వాత ఇంకొకటి ఏమని ఉందంట? సింహాసనము మీద ఆసీనుడై ఒకడు యుండెను అనుంది. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే సింహాసనం దేనికి సూచన? అధికారానికి, బలానికి సూచన. హల్లెలూయా. యేసుక్రీస్తు సింహాసనం పై నుండి ఆయన ఏం చేస్తాడంట? ఆయన తీర్పు తీరుస్తాడా? సూపర్. ఇంకా
ఆయన భూలోకం అంతటిని కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కానీ ఇప్పుడు ఆయన ఏ సింహాసనం పైన ఉన్నాడు అనేది ఎవరైనా చెప్పగలుగుతారా? ఓకే, ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము పొందినట్లు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనము నొద్దకు చేరుదుము. హల్లెలూయా. ఇంగ్లీష్లో చూసినట్లయితే ఏమని ఉంటుందంటే థ్రోన్ ఆఫ్ గ్రేస్ అని ఉంటుంది. ఆ థ్రోన్ ఆఫ్ గ్రేస్ ఏం చేస్తుందంటే, కృపాసనము ఏం చేస్తుందంటే మనకు సహాయము చేస్తుంది, మనకు ఏం చేస్తుందంట, కృప చూపిస్తుంది. అదేవిధంగా మనల్ని ఏం చేసేదిగా ఉంటుందంట, కనికరించేదిగా ఉంటుంది. హల్లెలూయా. మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆయన తీర్పు తీర్చేవాడుగా ఉన్నాడు. కానీ మనము ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఆయన ఏ సింహాసనం పైన ఉన్నాడంట, కృపా సింహాసనము పైన ఉన్నాడు. హల్లెలూయా. కృపా సింహాసనము దగ్గరికి మనం ఏ విధంగా వెళ్ళాలంట, ధైర్యంతో మనము వెళ్ళేవారిగా ఉండాలి. మన పరిస్థితి ఏదైనా, మన స్థితి ఏదైనా, మన జీవితం ఏ పరిస్థితిలో ఉన్నా, మనం పడిపోయినా, మనం ఒకవేళ మంచిగా ఉన్నా సరే మనం ఎక్కడికి వెళ్ళాలంట, కృపాసనం కంటే దేవుని దగ్గరకు మనము వెళ్ళేవారిగా ఉండాలి. మనం దేవుని దగ్గరకు ఎప్పుడైతే వెళ్తామో ఆయన ఏం చేస్తాడంట, ఆయన మనకేం చూపిస్తాడు, కనికరము చూపిస్తాడు, కృప చూపిస్తాడు, అదేవిధంగా సహాయము చేసేవాడుగా ఉంటాడు. హల్లెలూయా. చాలామంది ఏమనుకుంటారంటే మనము చాలా పరిశుద్ధంగా జీవించి, దేవుని లాగా మనము జీవించి, అంటే మనం జీవించి దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు మనల్ని యాక్సెప్ట్ చేస్తాడని మనము అనుకుంటాం. కానీ మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే, మనము ఏ స్థితిలో ఉన్నా సరే మనల్ని ఏం చేస్తాడంట, అంగీకరించేవాడుగా ఉంటాడు. అంగీకరించిన తర్వాత మన జీవితాన్ని ఎప్పుడైతే దేవునికి సమర్పించుకుంటామో అప్పుడు మనం ఏ విధంగా బ్రతుకుతామంట, క్రీస్తులాగా మనము బ్రతికే వారిగా మనము ఉంటాం. హల్లెలూయా. మనం పరిస్థితి ఏదైనా సరే మనం ఎక్కడికి వెళ్ళాలంట, కృపాసనము నొద్దకు వెళ్ళేవారుగా ఉండాలి. ఆ కృపాసనము ఏం చేస్తుందంటే మన జీవితాలను మారుస్తుంది. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, కానీ మనం ఎప్పుడైతే కృపా సింహాసనం దగ్గరికి ఎప్పుడైతే వెళ్తామో మనల్ని క్షమిస్తుంది, మనల్ని శుద్ధీకరిస్తుంది, మనల్ని నీతిమంతులుగా చేస్తుంది, మన బలహీనతల్లో మనకు బలమునిచ్చేదిగా ఉంటుంది. అదేవిధంగా కృప చూపించి కనికరము చేసి మనం ఏ ఇరుకులో ఉన్నా, ఏ ఇబ్బందుల్లో ఉన్నా ఆ కృపాసనం నొద్దకు వెళ్ళినప్పుడు ఆయన ఏం చేశారంట, సహాయము చేసేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. కానీ పరలోకానికి పోయినప్పుడు దేవుడు ఏం చేశాడంట, తీర్పు తీర్చేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. తీర్పు తీర్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు చెప్తారా? తీర్పు తీర్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనకు శిక్షిస్తాడా? కాగా క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. హల్లెలూయా. శిక్ష ఎవరికంట, నమ్మిన వారికి పరలోక రాజ్యం, నమ్మని వారికి నరకము సిద్ధము. హల్లెలూయా. మనము ఎప్పుడైతే పరలోకంలో కూడా మనం ఏ విధంగా వెళ్తామంట, ధైర్యంగా వెళ్తాం. హల్లెలూయా. పరలోకంలో ఆయన మనకి ఏం చేస్తాడో తెలుసా, మనల్ని ఆయన తీర్పు తీర్చేవాడుగా లేడు, కానీ కోర్టు రూమ్లోన ఒకడు దోషి ఉంటాడు, ఒకడు నిర్దోషి ఉంటాడు. హల్లెలూయా. మనము యేసు క్రీస్తు రక్తము ద్వారా కడగబడి మనము ఆయన మూలకంగా ఏమైనామంట, నిర్దోషులుగా, మనము నీతిమంతులుగా ఆయన ఎదుట ఏం చేసామంట, ఎంచబడి ఉన్నాము. హల్లెలూయా. కాబట్టి మనము ఆయన యొక్క సింహాసనము దగ్గరకు వెళ్ళినప్పుడు ఆయన మనల్ని ఏమని తీర్పు తీరుస్తాడంటే, నిర్దోషి అని తీర్పు తీరుస్తాడు. హల్లెలూయా. పక్కన శేఖర్ని చెప్పండి, ఏ దేవుడు నిన్ను నిర్దోషిగా తీర్పు తీరుస్తాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, కానీ పరలోకంలో సింహాసనము దగ్గర మనకు తీర్పు తీర్చాయన ఏం చేస్తాడంటే మనకు జీవ కిరీటాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. మనకు బహుమతులను ఇచ్చేవాడుగా ఉన్నాడు. పరలోకానికి యేసుక్రీస్తు భూలోకం నుంచి పరలోకానికి వెళ్తేప్పుడు యేసుక్రీస్తు ఏం చెప్పినాడు, నేను అక్కడికి వెళ్ళి మీ కొరకు ఒక స్థలమును సిద్ధపరుస్తానని దేవుడు సెలవిచ్చున్నాడు. హల్లెలూయా. మనం పరలోకానికి పోయినట్టు ఆయన ఏం చేస్తాడంట, మనకు కిరీటం పెడతాడు, మనకు బహుమతులు ఇస్తాడు. అదేవిధంగా మన కొరకు సిద్ధపరిచిన స్థలాన్ని దేవుడు ఏం చేస్తాడంట, మనకు చూపించేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. సింహాసనము తీర్పు అంటే భయపడాల్సింది మనము కాదు. హల్లెలూయా. దేవుని నమ్ముకొని దేవుని రక్తము చేత కడగబడి దేవుని కొరకు సాక్షులు బ్రతుకుతున్నాం. మనము తీర్పును గురించి భయపడాల్సిన అవసరం లేదు. తీర్పు మనకు కాదు, విశ్వసించని వారికి. హల్లెలూయా. యేసు ప్రభువును నమ్మని వారికి తీర్పు ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత మనం యేసుక్రీస్తుని నమ్మినామంటే మనం పరలోకానికి వెళ్తాం. అక్కడ దేవుడు మనకేమిస్తాడు,
జీవ కిరీటం ఇస్తాడు. తర్వాత మన క్రియలకు తగ్గట్టుగా బహుమతులు ఇస్తాడు. దేవుడు మన కొరకు ఉంచిన సిద్ధపరిచిన స్థలాన్ని దేవుడు మనకు ఇస్తాడు. కాబట్టి దేవుడు నమ్ముకున్నామంటే మనం ఎక్కడికి వెళ్తాము? పరలోకానికి వెళ్తాం. పరలోకానికి వెళ్తాం కదా అనేసి మనం ఈ భూలోకంలో ఎట్లా అంటే అట్లా జీవించకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఒకవేళ ఆ విధంగా మాటికి జీవిస్తూ తప్పులు చేస్తూ మళ్ళీ దేవుని దగ్గరకు వస్తూ తప్పులు చేస్తూ మళ్ళీ దేవుని దగ్గరకు వస్తూ మనం ఉన్నామంటే ఏమవుతుందంటే అక్కడ మనకు రావాల్సిన బహుమతులు ఏమవుతాయంట, మనము మిస్ చేసుకునే వారిగా ఉంటాం. మనం ఇక్కడ దేవుని కొరకు ఎంత ఘనంగా బ్రతుకుతామో అక్కడ మన నివాసం అంత ఘనంగా ఉంటుంది. యేసుక్రీస్తు ఎదుట మన యొక్క స్థానము అంత ఘనంగా ఉంటుంది. మనం మాటికి ఇక్కడ క్రీస్తులాగా మనం జీవించకుండా ఏ విధంగా అంటే ఆ విధంగా జీవిస్తే మనం పరలోకంలో పొందాల్సిన యొక్క ఫలాన్ని మనము పొందకుండా వెళ్ళిపోతాం. హల్లెలూయా. మనము యేసుక్రీస్తు రక్తం ద్వారా నీతిమంతులుగా మనము తీర్చబడినాము. సో మనం పాపం చేస్తే ఏమైపోతాము? పాపలు అయిపోతామా? పాపలు అవుతామని చెప్పేవారు ఒకసారి హల్లు చెప్తారా? కానీ మనము పాపము చేసినా సరే మనం ఎవరంట? నీతిమంతులమే. హల్లెలూయా. ఇట్లని పాపం చేయొచ్చా? పాపం చేయడానికి వీలు లేదు. అందుకే పౌలు ఏం చెప్తాడు? ఇక మీదట జీవించున్నది నేను కాదు, క్రీస్తే నా ద్వారా జీవిస్తున్నాడు. హల్లెలూయా. ఒకవేళ ఒక గొర్రె ఉంటుంది, గొర్రె వచ్చి బురదలో పడిందంటే ఏంది? గొర్రె అవుతుందా? పందైపోతుందా? గొర్రెగానే అవుతుంది. కానీ దానికి స్క్రూ ఏమైందంట? లూజ్ అయింది. దానికి ఆలోచించే విధానము పోయింది. హల్లెలూయా. కాబట్టి మనం యేసుక్రీస్తుని నమ్ముకొని కూడా మనం పాపం చేస్తున్నామంటే మన స్క్రూ ఏమైనట్లు లెక్క? లూజ్ అయినట్ల. హల్లెలూయా. ఎందుకంటే మన యొక్క క్రైస్ట్ కాన్షియస్నెస్ అంటే క్రీస్తులో మనం ఏమై ఉన్నాం, క్రీస్తు మనకు ఎటువంటి జీవితాన్ని ఇచ్చినాడు, మనం ఏ విధంగా జీవించడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు అనే దాన్ని మనం ఎప్పుడైతే మర్చిపోతామో మనం ఏం చేస్తామంట? దేవునికి అయిష్టమైన దానిని మనము చేసేవారిగా ఉంటాం. హల్లెలూయా. ఒకవేళ మనం క్రీస్తును పోలి మనం జీవించకపోతే మనం ఏం చేయాలంట? మనం క్రీస్తును పోలి జీవించేవారిగా ఉండాలి. హల్లెలూయా. మనలో ఎవరున్నారు? యేసయ్య మనలో ఉన్నాడు. హల్లెలూయా. ఉన్నాడా? ఆల్రెడీ ఉన్నాడు. హల్లెలూయా. మనల్ని మనము క్రీస్తుకు ఏ విధంగా సమర్పించుకోవాలా? సజీవ యాగంగా మనము సమర్పించుకునే వారిగా ఉండాలి. సజీవ యాగంగా మనం సమర్పించుకోవాలంటే మనము ఏమేం చేయాలా? పాయింట్ నెంబర్ 1, పాయింట్ నెంబర్ 2, పాయింట్ నెంబర్ 3 ఏం చేయాలా? పాయింట్స్ ఏం లేవు. కానీ మనకు రక్షణ ఏ విధంగా వచ్చిందంట? నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించడం ద్వారా మనకు గొప్ప రక్షణ కలిగింది. అదేవిధంగా మనము క్రీస్తుకు సమర్పించుకోవడం కూడా ఏ విధంగా అంటే మనల్ని మనము సమర్పించుకుంటున్నామని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసిస్తే ఏమైపోతామంట? మనము మన జీవితాన్ని మనం క్రీస్తుకు సమర్పించుకుంటాం. హల్లెలూయా. కానీ ఈ లోకంలో ఉన్నాం కాబట్టి అటు ఇటు పోయే ఛాన్సెస్ ఉంటాయి. కానీ మనం ఏం చేయాలంట? ఇక జీవించున్నది నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. హల్లెలూయా. మనము శరీరానికి చనిపోవాలా, మనం ఆత్మకు ఏమవ్వాలంట? మనము బ్రతికే వారిగా మనము ఉండాలి. మనం ఎప్పుడు కూడా మనం శరీరం గురించి మనం ఎక్కువ ఆలోచించకూడదు. కానీ మనలో ఉంటున్న అంతరంగ పురుషుడైన క్రీస్తుని గురించి మనము ఆలోచించే వారిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా తలుపులు ఎవరి కొరకు తెరవబడతాయి? పరలోకంలో మన కొరకు తెరవబడతాయి. సింహాసనం పైన కూర్చొని దేవుడు మనల్ని ఏమని తీర్పు తీరుస్తాడు? నిర్దోషులు, నీతిమంతులు, గొర్రెపిల్ల రక్తము చేత కడగబడిన ఏర్పరచబడిన వంశముని దేవుడు మన గురించి సాక్ష్యం ఇచ్చేవాడుగా ఉన్నాడు. తర్వాత అక్కడ దేవుడు ఏం చేశాడంట? కిరీటాలను, బహుమతులను ఇచ్చి మన కొరకు సిద్ధపరిచిన స్థలాన్ని దేవుడు మనకు చూపించేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. తర్వాత మూడవ వచనంలో చూసినట్లయితే ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు మకరము వలె మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. హల్లెలూయా. ఇంద్రధనస్సు దేనికి సూచన? ఎంతమంది గుర్తుంది? నోవహు కాలంలో ఎప్పుడైతే జల ప్రళయం ఆగిపోయిందో అప్పుడు ఏమొచ్చిందంట? ధనస్సు వచ్చినట్లుగా చూసాం. ఒకసారి అది చూసుకుందామా? అది ఆదికాండంలో ఉంటుంది. ఆదికాండము 9వ అధ్యాయము 13వ వచనం. మేఘములో నా ధనస్సును ఉంచి తిని అది నాకును భూమికిని మధ్య
నిబంధనకు గుర్తుగా ఉండెను. భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనస్సు మేఘములో కనబడును. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకును మధ్యనున్న నా నిబంధన జ్ఞాపకము చేసుకొందును గనుక సమస్త శరీరులను నాశనము చేయుటకు అలాగూ ప్రవాహముగా నీళ్లు రావు. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ఎప్పుడైతే ఇంద్రధనస్సు వచ్చినప్పుడు ఏం చెప్తున్నా అంట, ఒకసారి అదే పెట్టు జేసన్. ఇక ఆ ధనస్సు నేను దానిని చూచి దేవునికిని జీవరాశులకును మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకము చేసుకుందును. ఇక సమస్త శరీరులను నాశనము చేయుటకు అలాగూ ప్రవాహము రాదు. అంటే దేవుడు ఏం చెప్తున్నా, ఇంకా మీదట మిమ్మల్ని మీ మీద ఈ విధంగా ప్రవాహాన్ని పంపించి ఇంకా ఎన్నటికీ కూడా నాశనము చెయ్యను అని చెప్తున్నాడు. అంటే దేవుని యొక్క కృపను, దేవుని యొక్క దయను ఏం చేస్తున్నాడంట, ఇంద్రధనస్సు ద్వారా దేవుడు కనపరుస్తున్నాడు. హల్లెలూయా. అదేవిధంగా దేవుడు మన జీవితంలో మనం ఎప్పుడైతే దేవుడు దీన్ని బట్టి ఏం చెప్తున్నా అంటే ఆయన మన పైన దయ చూపిస్తాడని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత వచనంలోనికి వెళ్దాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం. సింహాసనం చుట్టూ 24 సింహాసనములుండెను. 24 సింహాసనములుండెను. ఈ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి. తర్వాత 4వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై ఉండవాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టింపబడిను గనుక నీవే మా మహిమ ఘనత ప్రభావములు పొంద అర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే 24 పెద్దలు ఏం చేస్తున్నారంట, సింహాసనం పైన ఆసీనులై ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే సింహాసనము, యేసుక్రీస్తు సింహాసనం ముందర ఏమున్నాయంట, 24 సింహాసనములు ఉన్నాయి. ఆ 24 సింహాసనం మీద 24 పెద్దలు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంట, కూర్చున్నారు. తర్వాత తెల్లని వస్త్రములను వాళ్ళు ధరించుకున్నారు. తర్వాత సువర్ణ కిరీటంలను వాళ్ళు ధరించుకున్నారు. అదేవిధంగా ఆ సువర్ణ కిరీటంలో ఎవరి పాదముల దగ్గరికి వేస్తున్నారు, పాదములను ఉందా ఇక్కడ, తమ కిరీటంలను ఆ సింహాసనం ఎదుట, అంటే ఆ సింహాసనం ఎదుట 24 పెద్దలు కూడా ఏం చేస్తున్నారంట, ఆ కిరీటాన్ని, వాళ్ళ కిరీటాలను వేస్తున్నారు. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ సింహాసనము దేనికి సాదృశ్యం అని చెప్పుకున్నాం ఫస్ట్లో, అధికారానికి సాదృశ్యం. దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ 24 పెద్దలతో దేవుడు తన యొక్క అధికారాన్ని షేర్ చేసుకుంటున్నాడు. అంటే దేవుని యొక్క అధికారాన్ని వాళ్ళకు ఇస్తున్నాడు. తర్వాత కూర్చోవడం అంటే రెస్ట్ ఇన్ హిస్ ఫినిష్డ్ వర్క్, అంటే దేవుడు చేసి ముగించిన కార్యంలో వాళ్ళు ఏం పొందుతున్నారంట, విశ్రాంతి పొందుతున్నారు. తర్వాత తెల్లని వస్త్రంలో దేనికి సాదృశ్యం అంటే క్రీస్తు యొక్క నీతికి, క్రీస్తు యొక్క పరిశుద్ధతకు సాదృశ్యము. యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధత, యేసుక్రీస్తు యొక్క నీతి వారిలో ఉంది. తర్వాత క్రౌన్స్ ఆఫ్ గోల్డ్ అంటే సువర్ణ కిరీటంలో దేనికి సాదృశ్యం అంటే రాయల్ ఐడెంటిటీ, అంటే రాజరికానికి సాదృశ్యము. తర్వాత వారు ఏం చేస్తున్నారంటే ఆ కిరీటంలను వేస్తున్నారంట. ఎక్కడికి వేస్తున్నారు, సింహాసనం ఎదుటకు వేస్తున్నారంటే వాళ్ళు ఏం చేస్తున్నారంట, తమ్మును తాను తగ్గించుకొని దేవుడిని ఏం చేస్తున్నారంట, హెచ్చిస్తున్నారు, దేవుణ్ణి ఘనపరుస్తున్నారు. హల్లెలూయా. పరలోకంలో 24 పెద్దలు ఏం చేస్తున్నారంట, దేవుని ఎదుట తగ్గించుకొని ఉంటున్నారు, సాగిలపడి వారు నమస్కారము చేస్తున్నారు. హల్లెలూయా. అదేవిధంగా ఇక్కడ 24 పెద్దల గురించి మాట్లాడేటప్పుడు కొంతమంది ఏమని చెప్తారంటే, ఇశ్రాయేలులో
12 గోత్రంలో ఉంటున్న ప్రధానులు, తర్వాత ఇంకొక 12 ఏంటంట యేసుక్రీస్తు యొక్క 12 మంది శిష్యులు. అంటే ఇక్కడ ఇస్కరియోతు యూదా ప్లేస్లో పౌలు ఉంటాడనేసి వీళ్ళు చెప్తున్నారు. కానీ బైబిల్లో ఇది క్లియర్గా ఎక్కడ కూడా వ్రాయబడి లేదు. కానీ కొన్ని స్టడీస్ ఏం చెప్తాయంటే 12 మంది ఇశ్రాయేలు గోత్రపు పెద్దలు, తర్వాత 12 మంది దేవుని శిష్యులు అని చెప్తున్నారు. తర్వాత ఇంకొక చోట 24 ఉన్నప్పుడు ఏమంటుందంటే దావీదు ఎప్పుడైతే ఒకసారి మొదటి దినవృత్తాంతములు వద్దు, ఇక్కడ ఏమంటుందంటే దావీదు లేవీయులను 24 డివిజన్స్ అంటే 24 విధాలుగా విభజించినట్లుగా మనము చూస్తున్నాం. సో కొంతమంది ఏం చెప్తారంటే దావీదు లేవీయులను 24గా 24 డినామినేషన్స్గా విడదీసినారు. సో ఆ డినామినేషన్స్లో పెద్దలందరూ కూడా అక్కడ ఉంటారని కొంతమంది చెప్తారు. ఏది ఏమైనప్పటికీ కూడా బైబిల్లో క్లియర్గా ఈ 12 మంది వచ్చేసి యేసుక్రీస్తు శిష్యులు, ఈ 12 మంది వచ్చి ఇశ్రాయేలు గోత్రపు పెద్దలు, లేదంటే ఈ 24 కూడా దావీదు ఏర్పరిచిన 24 లేవీలలో 24 డివిజన్స్కి సంబంధించిన పెద్దలని బైబిల్లో ఎక్కడా కూడా లేదు. కాబట్టి మనం ఏం నేర్చుకుంటామంటే 24 పెద్దల నుంచి పరలోకంలో వాళ్ళు అందరికంటే పెద్దలుగా ఉంటున్నారు. కానీ ఎవరికంటే చిన్నలుగా ఉంటున్నారంట? దేవుని కంటే చిన్నలుగా ఉంటున్నారు. ఆ 24 పెద్దలే ఏం చేస్తున్నారంటే దేవుని ఎదుట తమ్మును తాము తగ్గించుకొని వారి యొక్క కిరీటంలను దేవుని ముందర వేస్తున్నారు. హల్లెలూయా. అదేవిధంగా మనము ఏం చేయాలంట? మనం ఎంత గొప్ప స్థితిలో ఉన్నా, మనం ఎంత ఉన్నతంగా ఉన్నా సరే దేవుని ముందర మనల్ని ఏం చేయాలంట? మనల్ని మనము తగ్గించుకోవాలని ఈ 24 పెద్దల నుంచి దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. హల్లెలూయా. తర్వాత 5వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ 7 దీపములు, తర్వాత 7 ఆత్మల గురించి దేవుడు వ్రాయిస్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే 7 దీపాల గురించి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఉంటుంది. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 19-20 చూసుకుందామా. కాగా నీవు చూచిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట కలుగుబోవు వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీప స్తంభముల సంగతియు వ్రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీప స్తంభములు 7 సంఘములు. ఇక్కడ చూసినట్లయితే 7 దీప స్తంభములు దేనికి సూచన అంట? 7 సంఘాలకు సూచన. హల్లెలూయా. 7 సంఘాలకు సూచనగా అక్కడ ఏముందంట? 7 దీపములు ఉన్నాయి. తర్వాత ప్రజ్వలించుచున్నవి అవి దేవుని 7 ఆత్మలు. దేవుని 7 ఆత్మల గురించి ఎక్కడ రాయబడి ఉంటుందంటే యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనంలో ఉంటుంది. ఒకసారి యెషయా గ్రంథము 11వ అధ్యాయం 2వ వచనం చూసుకుందామా. పదకొండవ అధ్యాయము 2వ వచనం. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ. ఇక్కడ చూసుకున్నట్లయితే 7 ఆత్మల గురించి రాయిస్తున్నాడు. ఒకటి ఏమంట? యెహోవా ఆత్మ, జ్ఞానము ఆత్మ, వివేకమునకు ఆధారమగు ఆత్మ. 4వది ఏంటంటే ఆలోచన 1, తర్వాత బలముకు ఆధారమగు ఆత్మ 5 అయినాయి. తర్వాత తెలివిని పుట్టించే ఆత్మ 6. తర్వాత 7వది ఏంటంట? యెహోవా యందు భయభక్తులను పుట్టించు ఆత్మ. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ఆత్మలన్నీ ఎవరికి ఉన్నాయంట? యేసుక్రీస్తుకు ఉన్నాయి. కాబట్టి యేసుక్రీస్తు ఎవరిలో ఉన్నాడు? కాబట్టి మనకు కూడా ఉన్నాయా లేదా? ఉన్నాయా? వస్తాయా? దేవుడు మనకు ఆల్రెడీ అంతా కూడా ఇచ్చినాడు. మనలో ఏముందనేది మనం తెలుసుకోవాలా, దానిని వాడడమే దేవుడు మనం దాన్ని తెలుసుకోవాలా, మనం వాడడమే దేవుని యొక్క ఆశ. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు మనలో ఏ విధంగా నివాసం చేస్తున్నాడు? తర్వాత ఇంకో చోటు చూసినట్లయితే యేసుక్రీస్తు యొక్క పరిపూర్ణత ఎవరిలో ఉందంట? ఒకసారి కొలస్సీలకు రాసిన పత్రిక 2:10 అనుకుంటా. మరియు ఒక్క నిమిషం అక్క. కొలస్సీలకు రాసిన పత్రిక 2:10 చేశాను.
9 నుంచి పెడతావా? ఏలయనగా దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు మనము క్రీస్తునందు సంపూర్ణమై ఉన్నామా లేమా? చెప్దామా? క్రీస్తు యందు నేను సంపూర్ణుడనై ఉన్నాను. తర్వాత ఇంకో చోట చూసుకున్నట్లయితే పౌలు ఏం చెప్తాడు? మీలో దేవుని యొక్క సంపూర్ణత పరిపూర్ణత అగుపడి వరకు నేను ప్రసవ వేదన చెందుతున్నానని పౌలు చెప్తున్నాడు. కాబట్టి మనము పరిపూర్ణత పొంది ఉన్నామా లేదా? మరి పౌలు ఎందుకు అట్లా అంటున్నాడు చెప్పనా? ఏంటంటే యేసుక్రీస్తు ఆత్మ మనలో ఉంది. యేసుక్రీస్తు ఆత్మ ఏమంట? పరిపూర్ణత నొందిన ఆత్మ. కానీ నేను ఒకసారి చెప్పినా కదా, గ్రీక్లో 3 లైవ్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే బయోస్, ఇంకొకటి ఏంటంటే జూకే, ఇంకోటి ఏంటంట జోయి. బయోస్ అంటే ఏంటంట బయాలజీ నుంచి వస్తుంది. సో బయో అంటే శరీరము, రక్తము, ఇదంతా కూడా ఏమంట బయోస్. ఇది వచ్చి బయోస్ లైఫ్. తర్వాత రెండవది జూకే లైఫ్. అంటే ఏంటంటే ఒకసారి పెడతావు చేశాను, ఒక్క నిమిషం. ఆన్ చేసిన ఇక్కడైతే 3 కైండ్స్ ఆఫ్ లైఫ్స్ గురించి ఉంది. బయోస్ అంటే ఏంటంట ఫిజికల్ లైఫ్. రెండవది జూకే అంటే ఏంటంట సోల్ లైఫ్. సోల్ అంటే ఏంటి? ప్రాణము. ఇది వచ్చి శరీరము, ప్రాణము, ఆత్మ. ఆత్మ ఎవరి ఆత్మ దేవుడు మనకి ఇచ్చినాడు? దేవుని యొక్క ఆత్మ మనకు ఇచ్చున్నాడు. సో ఆత్మ ఏమై ఉన్నదంట? సంపూర్ణత కలిగినదై ఉంటున్నది. తర్వాత ఈ జోయే అంటే ఎటర్నల్ ఆర్ డివైన్ లైఫ్ ఆఫ్ గాడ్. అంటే యేసుక్రీస్తు యొక్క జీవితం ఎవరిలో ఉందంట? మనలో ఉంది. యేసుక్రీస్తు యొక్క జీవము మనలో ఉంది. జూకే అంటే ఏంటంట? మన యొక్క ఆలోచన విధానము, మన యొక్క మైండ్ పవర్, మన యొక్క విల్ పవర్. అంటే మనం ఆలోచించే విధానము ఏంటంట జూకే. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క ఆత్మ మనలో ఉన్నది కనుక క్రీస్తు ద్వారా మనము పరిపూర్ణులుగా సంపూర్ణులుగా చేయబడి ఉన్నాము. కానీ మన యొక్క ప్రాణాన్ని, మన యొక్క శరీరాన్ని ఎప్పుడైతే మనము దేవునికి సమర్పించుకుంటామో మనం ఏమవుతామంట? మన యొక్క ప్రాణము, శరీరము కూడా ఏమవుతుందంట? సంపూర్ణులుగా పరిపూర్ణులుగా చేయబడుతుంది. హల్లెలూయా. కాబట్టి పౌలు దీని గురించి చెప్తున్నాడు. హల్లెలూయా. ఏమంట? యేసుక్రీస్తు యొక్క సంపూర్ణమైన ఆత్మ, పరిపూర్ణమైన ఆత్మ, హిస్ పర్ఫెక్ట్ స్పిరిట్ ఈస్ ఇన్ అస్. అంటే దేవుని యొక్క పర్ఫెక్ట్ ఆత్మ ఎవరిలో ఉందంట? మనలో ఉంది. కానీ మనం ఈ లోకంలో జీవిస్తున్నాం కనుక మన శరీరము, మనం ఆలోచించే విధానం ఏమంట కొన్నిసార్లు దేవుని చిత్తానికి భిన్నంగా ఉంటుంది. కాబట్టి దానిని మనం దేనిలోనికి తీసుకురావాలంట? క్రీస్తు యొక్క పరిపూర్ణతలోనికి తీసుకొని వచ్చేవారిగా ఉండాలి. మనల్ని మనం ఎప్పుడైతే క్రీస్తుకు సమర్పించుకుంటామో అప్పుడు ఏమవుతామంట? మనము క్రీస్తు యందు మనము పరిపూర్ణులుగా చేయబడతాం. హల్లెలూయా. క్రీస్తు మనలోనికి వచ్చినప్పుడు ఆయన అర్థార్థముగా రాలేదు. క్రీస్తు ఏ విధంగా వచ్చినాడంట? పది ఏలైనగా సెకండ్ 10 మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. హల్లెలూయా. ఆయన యందు మనం ఏమై ఉన్నామంట? సంపూర్ణమై ఉన్నాము కనుక ఆయన ఏ విధంగా వచ్చినాడంటే మనలోనికి సంపూర్ణుడిగా వచ్చినాడు. ఆయన అర్ధముగా రాలేదు. హల్లెలూయా. మనము కార్ తీసుకోవాలంటే ఏం చేస్తాం? మనము కార్ తీసుకున్నప్పుడు మనం అడుగుతాం. కొంతమంది అంటుంటారు, నాకు ఈ వరము లేదు, నేను ఈ విధంగా ఉండలేను, నాలో ఈ బలహీనత ఉంది. కానీ మనలో ఎవరున్నారంట? యేసు క్రీస్తే మనలో ఉన్నాడు. ఆయన సగంగా రాలేదు. మనం కార్ తీసుకుని పోయినప్పుడు కార్తో పాటు సీట్లు వస్తాయా? కార్తో పాటు స్టీరింగ్ వీల్ వస్తుందా? కార్కి ఏసీ వస్తుందా? కారుకు టైర్లు వస్తాయా? కార్కి ఇంజన్ వస్తుందా అని మనం ఏమన్నా అడుగుతామా? డిక్కీ వస్తుందా అని మనం అడుగుతామా? కార్ అంటేనే కార్లో ఏముంటుందంట? అవన్నీ కూడా ఉంటాయి. హల్లెలూయా. యేసుక్రీస్తు ఏ విధంగా మనలోనికి వచ్చినాడంట?
కొంచెం కొంచెం వచ్చినాడా? సంపూర్ణంగా ఆయన మనలోనికి వచ్చినాడు. అందుకే దేవుడు ఏం చెప్తాడంటే, నా యందు విశ్వసించువాడు నాకంటే గొప్ప కార్యాలు, బలమైన కార్యాలు చేస్తారంట. హల్లెలూయా చెప్తామా? యేసుక్రీస్తునందు నేను విశ్వసించి ఉన్నాను గనుక ఆయన కంటే బలమైన గొప్ప కార్యాలు చేస్తాను. హల్లెలూయా. ఆయన నామంలో శక్తి ఉంది. దాన్ని నమ్మితే ఏం చేస్తామంటే మనము శక్తిని పొందుకునే వారిగా ఉంటాం. హల్లెలూయా. కుందర్బి సంఘం గురించి ఒకసారి చెప్పినా అనుకుంటా, మరి ఇంకోసారి చెప్తాను. కుందర్బి సంఘంలో ఈ వాక్యము చెప్పిన, యేసుక్రీస్తు యొక్క ఆత్మ మనలో ఉంది, ఆయన యొక్క సంపూర్ణత మనలో ఉంది, ఆయన విశ్వసిస్తే ఆయన కంటే గొప్ప కార్యాలు మనం చేస్తాము, రోగులను స్వస్థపరచని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం విశ్వాసంతో ప్రార్థన చేస్తే రోగులు స్వస్థపరచబడతారని నేను చెప్పేసి వచ్చిన. తర్వాత 2 వారాలు అయినాక కుందర్పి చర్చికి పోయినా, వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మేము సాక్ష్యాలు చెప్తామన్నారు. సరే చెప్పండి అంటే, వాళ్ళ జీవితంలో దేవుడు ఏమన్నా గొప్ప కార్యాలు చేసింటే అవి చెప్తారేమో అని అనుకున్నా. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, బాగలేదని ఒకరు వచ్చినారు, అసలు 3 రోజుల నుంచి జ్వరం అస్సలు తగ్గలేదని వచ్చినారు, కానీ నేను ప్రార్థన చేసింటే దేవుడు వారిని స్వస్థపరిచినారు. తర్వాత ఇంకొకరు ఏమంటే, భయంకరమైన కడుపు నొప్పి ద్వారా ఒక ఆమె బాధపడతా ఉంది, ఆమె నా దగ్గరకు వచ్చింటే నేను ప్రార్థన చేస్తానని చెప్పినాను, నేను ప్రార్థన చేసిన వెంటనే ఆ కడుపు నొప్పి వెళ్ళిపోయిందని చెప్పినారు. హల్లెలూయా. కుందర్పి సంఘము చాలా చిన్న సంఘము, కానీ వాళ్ళ విశ్వాసం ఏంటంటే మొరటు విశ్వాసం. మనం ఏమి చెప్పినామంటే దాన్ని నమ్ముతారు, దాన్ని చేస్తారు, వస్తారు, ఆ ఫలితాన్ని కూడా చూస్తారు. కానీ సీనియర్ మోస్ట్ క్రిస్టియన్స్ ఏం చేస్తారంటే ప్రాక్టికల్గా ఆలోచిస్తారు. హల్లెలూయా. ఇక్కడ లాజిక్లు గీజిక్లు ఆలోచించుకుంటా పోతే దేవుని కార్యము జరగదు. దేవుని కార్యానికి లాజిక్లు పని చేయవు, కానీ అదంతా కూడా సూపర్ న్యాచురల్ లాజిక్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ప్రకృతికి అతీతంగా దేవుని కార్యము ఉంటుంది. హల్లెలూయా. ఆ కార్యాన్ని దేవుడు మన ద్వారా చేయాలని ఆశపడుతున్నాడు. నమ్మేవారు బిగ్గర హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. హల్లెలూయా. ప్రకటన గ్రంథం చెప్పి భయపెడదాం అనుకుంటే అసలు నాకు భయపెట్టడం అసలు కాడం లేదే. సరే, అయినా ఆయన చాలా ప్రేమించే దేవుడు కదా. సో ఆ భయం ఎవరికంటే దేవుని నమ్మకుండా ఉండేవారికి భయం. కానీ యేసుక్రీస్తుని నమ్ముకొని మనం యేసుక్రీస్తు కొరకు సాక్షులుగా జీవిస్తున్నాం కాబట్టి మనకు గొప్ప నిరీక్షణ. హల్లెలూయా. పరలోకానికి మనము సంతోషంగా పోతాం, మనం భయముతో పోము. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఏం చేశారంట, తీర్పు తీర్చాడంట, మనకు గిఫ్ట్లు ఇస్తాడు, బహుమతులు ఇస్తాడు, కిరీటాలు ఇస్తాడు. తర్వాత ఆయన మన కొరకు సిద్ధపరిచిన ఇళ్లను, స్థలాన్ని అన్నిటినీ కూడా ఎవరికి ఇస్తాడు? మనకి ఇస్తాడు. కాబట్టి మనం ధైర్యంగా పరలోకానికి పోతాం, సంతోషంగా మనం పరలోకానికి వెళ్తాం. హల్లెలూయా. తర్వాత 7 దీపములు 7 ఆత్మలు. తర్వాత ఆ సింహాసనం ఎదుట స్ఫటికము పోలిన గాజు వంటి సముద్రము ఒకటి ఉండెను. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే స్ఫటికము అంటే ఏంటంటే, స్ఫటికం అంటే ఇక్కడ ఏమని ఉందంటే ఇంగ్లీష్లో గ్లాస్ అని ఉంటుంది. ఇట్ వర్ ఏ సీ ఆఫ్ గ్లాస్. అంటే ఇక్కడ గ్లాస్ అంటే ఏంటంటే అద్దము. అద్దంలో ఏం కనిపిస్తుంది? మనల్ని మనము, మన యొక్క స్వరూపము కనిపిస్తుంది. గాజు వంటి సముద్రం ఉన్నట్టు ఉండను. సముద్రంలో ఏముంటాయి? నీళ్ళు ఉంటాయి. హిబ్రూస్ ట్రెడిషన్ ప్రకారము వాటర్ ఈజ్ అ సైన్ ఆఫ్ ప్యూరిఫికేషన్, బ్లడ్ ఈజ్ అ సైన్ ఆఫ్ ఫర్గివ్నెస్. అంటే వాటర్ అంటే నీళ్ళు దేనికి సాదృశ్యం అంటే ప్యూరిఫికేషన్ ఏమంటారు, శుద్ధికి సాదృశ్యము. తర్వాత రక్తము దేనికి సాదృశ్యం అంటే క్షమాపణకు సాదృశ్యం. హల్లెలూయా. ఈ స్ఫటికము పోలినంటే ఈ గ్లాస్ ఏమనుంది? గాజు వంటి సముద్రం. అక్కడ మనం ఏ విధంగా కనబడదామంటే మనము పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, శుద్ధీకరించబడిన వారికి మనం ఏం చేస్తామంటే దేవుని ఎదుట మనము కనిపించే వారిగా మనము ఉంటాం. హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత 4 జీవుల గురించి దేవుడు చెప్తున్నాడు. ఈ 4 జీవులు ఏమంట? 1 సింహము, 2 దూడ, 3 మనుష్యుని ముఖము వంటి ముఖము గలది, 4 పక్షి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. హల్లెలూయా. ఇక్కడ ఇది తర్వాత ఏ విధంగా రిలేట్ చేస్తారంటే, సింహము వచ్చి మత్తయి సువార్తలో యేసుక్రీస్తును సింహముతో పోల్చారు. తర్వాత మార్కు సువార్తలో యేసుక్రీస్తును దూడతో పోల్చారు. తర్వాత లూకా సువార్తలో యేసుక్రీస్తును మనుష్య కుమారునిగా పోల్చినారు. తర్వాత 4వదిగా యోహాను సువార్తలో పక్షిరాజుతో యేసుక్రీస్తును పోల్చినట్లుగా మనము చూస్తున్నాం. హల్లెలూయా. ఇక్కడ సింహము దేనికి సాదృశ్యము? రాయాలిటీ, అథారిటీ, కింగ్లీ పవర్. అంటే
రాయాలిటీ అంటే రాజరికానికి, తర్వాత అధికారానికి, తర్వాత ఇవి రెండు చాలు. ఇక్కడ రాయాలిటీ, కింగ్లీ పవర్ అంటే రాజు యొక్క అధికారం. హల్లెలూయా. సో దీనికి ఈ యొక్క సింహము సాదృశ్యం. యేసుక్రీస్తు ఏమైనాడంట? రాజులకు రాజు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఆయనను సింహముతో పోలుస్తున్నారు. యూదా గోత్రపు సింహం అని యేసుక్రీస్తును పోలుస్తున్నారు. హల్లెలూయా. అదేవిధంగా మనల్ని ఏమని చెప్తున్నారు? యూదా గోత్రపు సింహపు పిల్లలు. హల్లెలూయా. మనం ఎవరి పిల్లలంట? సింహపు పిల్లలు. తర్వాత రెండవదిగా దూడతో పోలుస్తున్నాడు. దూడ దేనికి సాదృశ్యం అంటే సర్వీస్, సాక్రిఫైస్, స్ట్రెంగ్త్ అంటే పరిచర్యకు, తర్వాత బలానికి, తర్వాత త్యాగానికి సాదృశ్యం. యేసుక్రీస్తు మన కొరకు ఈ భూలోకంలోనికి వచ్చి ఏం చేసినాడంట? మన కొరకు ఆయన పరిచర్య చేసి ఆయన మన కొరకు ఏం చేసినాడు? సిలువలో మరణించినాడు. మరణించడం ద్వారా మనకేమొచ్చింది? రక్షణ వచ్చింది. హల్లెలూయా. సిలువ ద్వారా రక్షణ మాత్రమే కాదు కానీ అనేకమైనవి మనకు ఏమైనాయంట? అనుగ్రహించబడినాయి. హల్లెలూయా. సమాప్తమైన అని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. సమస్తాన్ని ఏం చేసినాడంటే మనకు ఇచ్చేసి ఏం చేసినాడంట? సమాప్తమైన అని చెప్తున్నాడు. హల్లెలూయా. కల్వరి శిలువ ద్వారా మనకి ఏమేమి వచ్చినాయని ఎగ్జాంపుల్స్ ఏమైనా చెప్పగలుగుతారు ఎవరన్నా? కల్వరి శిలువ ద్వారా ఆయన వ్యాధి లేని జీవితాన్ని మనకి ఇవ్వడానికి ఆయన వ్యాధిగ్రస్తునిగా మార్చబడినాడు. ఆయన మన యొక్క శాపాన్ని కల్వరి శిలువలో మోసి మనకు ఆశీర్వాదాన్ని ఇచ్చినాడు. ముఖ్యంగా పాపములను ఆయన మన కొరకు మోసి ఆయన ఏం చేసినాడంటే మనల్ని నీతిమంతులుగా చేసినాడు. అదేవిధంగా యేసుక్రీస్తు మనకి ఏమేమి కావాలో అవన్నిటిని కూడా ఏం చేసినాడంట? సిలువలో అన్నిటినీ కూడా చేసి ముగించినాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు నా కొరకు సిలువలో అన్నీ కూడా చేసి ముగించినాడని చెప్దామా? యేసుక్రీస్తు నా కొరకు సిలువలో అన్నీ చేసి ముగించెను. హల్లెలూయా. సింహం అయిపోయింది, తర్వాత దూడ అయిపోయింది, తర్వాత ఏమంట? మనుష్య కుమారునిగా దేవుడు తన్ను తాను కనపరుచుకుంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే జీసస్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ మ్యాన్ ఫుల్ ఆఫ్ గ్రేస్. తర్వాత ఒకసారి ముందుకు పెడతావా జేసన్? 2:9. ఇక్కడ చూసినట్లయితే దైవత్వం యొక్క పరిపూర్ణత శరీరముగా క్రీస్తు యందు నివసించుచున్నది. హల్లెలూయా. అంటే మనుష్యునిగా దైవత్వం యొక్క పరిపూర్ణత ఎవరిలో ఉందంట? క్రీస్తులో ఉందంటే మనుష్యుని ముఖము గురించి ఇక్కడ ఉంది. ఆ మనుషులో ఎవరి పరిపూర్ణత ఉంది? దైవత్వం యొక్క పరిపూర్ణత క్రీస్తు యందు ఉంది. అదే పరిపూర్ణత ఎవరికి ఇచ్చినాడు? దేవుడు మనకు కూడా ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనుష్యునిగా వచ్చి దేవుడు ఏం చేసినాడంట? హీ షోడ్ హ్యూమానిటీ, కంపాషన్ అండ్ లవ్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. 7 నుంచి పెట్టి చేసాం. సూపర్. ఎవరైనా చదువుతారా? మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. హల్లెలూయా. ఇక్కడ ఏం చేశాడంట? యేసుక్రీస్తు మనుష్య రూపం. ఒకసారి 7 పెడతావా? మనుష్యుని పోలికగా ఆయన పుట్టి దాసుని స్వరూపంను ధరించుకొని తన్ను తాను ఏం చేసినాడంట? రిక్తునిగా చేసుకొని కల్వరి శిలువలో మన కొరకు ఏం చేసినాడంట? మరణించిన దేవుడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. తర్వాత కల్వరి శిలువలో దేవుడు మన పైన అపరూపమైన ఆయన యొక్క కంపాషన్లో అంటే ఆయన యొక్క దయను, ఆయన యొక్క ప్రేమను చూపించినాడు. హల్లెలూయా. అందుకే ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అని ఉంటుంది. అంటే క్రీస్తు ప్యాషన్ అంటే ఏంటంటే వాంఛ, కోరిక, ఇష్టమైన దాన్ని ప్యాషన్ అని అంటారు. కాబట్టి దేవుని యొక్క వాంఛ, కోరిక, దేవునికి ఇష్టమైనదంతా ఏం తెలుసా అండి? కల్వరి శిలువలో ఆయన మన కొరకు చనిపోయి ఆయన యొక్క జీవమును మనలోనికి విడుదల చేయడమే ఆయన యొక్క ఇష్టము. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు మనుష్య కుమారునిగా వచ్చినాడు. యేసుక్రీస్తు ఏం చూపించినాడంట? దేవుని అందలి దైవత్వాన్ని మనకు చూపించినట్లుగా మనము చూస్తున్నాం. తర్వాత ఫ్లయింగ్ ఈగల్ అంటే ఎగురుచున్న
పక్షి రాజు. హల్లెలూయా. ఇక్కడ పక్షి రాజు గురించి చెప్తున్నప్పుడు ఏంటంటే జీసస్ యేసుక్రీస్తు పరలోకము నుంచి ఏం చేయబడినాడంట, మన కొరకు వాక్యంగా ఆయన పంపబడినాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో చూసినట్లయితే ఆ వాక్యమే శరీరధారి అయి, యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. హల్లెలూయా. ఆయన శరీరధారి అయి మనకు ఏం చేశాడంట, ఆయన మనకు కృపను చూపించిన వాడుగా ఉన్నాడు, దయను చూపించిన వాడుగా ఉన్నాడు. తర్వాత ముస్లిమ్స్కి క్రిస్టియన్ దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. హల్లెలూయా. యేసుక్రీస్తు దేవుని యొద్ద ఉన్నాడు, ఆయన వాక్యమై ఉన్నాడు, ఆయనే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆ దేవుడే ఏమైనాడంట, ఆ వాక్యమైన దేవుడే శరీరధారిగా ఈ భూలోకానికి వచ్చినాడు. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు ప్రవక్తనా దేవుడా? దేవుడు అని చెప్పేవారు విగ్రహాలు చెప్తారా? హల్లెలూయా. హల్లెలూయా. కొంతమందికి ఉన్న డౌట్ అంతా క్లియర్ అయిపోయింది అనుకుంటా. క్లియర్ అయిన వాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. చేసేసినావు అప్పుడే, సూపర్. ఇక్కడ ఎగురుచున్న పక్షిరాజు అని ఇక్కడ ఉంది. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే డివినిటీ హెవెన్లీ విజన్. హల్లెలూయా. యేసుక్రీస్తు ఈ భూలోకంలో ఉన్నంత వరకు కూడా యేసుక్రీస్తు పరలోక దృష్టి ద్వారానే ఈ భూలోకంలో ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడు చెప్పినా కానీ దేవుడు ఏం చెప్తున్నాడంట, నా తండ్రి చెప్పిన పని నేను చేయడానికే, నెరవేర్చడానికి ఇక్కడికి వచ్చి ఉన్నానని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి పరలోక సంబంధమైన వాటిపైనే మన దృష్టిని ఉంచాలని దేవుని వాక్యం కూడా సెలవిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3:1. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. హల్లెలూయా. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనుకుడి. ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే విజన్, ఈగల్ దేనికి సూచన? దానికి కంటి చూపు చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అది కొన్ని కిలోమీటర్ల ఎత్తులో ఉన్నా సరే నీళ్ళలో ఉన్న చేపలను కూడా కరెక్ట్గా ఏం చేసిందంట, పట్టుకొని వెళ్ళిపోతుంది. హల్లెలూయా. అదేవిధంగా మనము ఈ భూలోకంలో మనము చాలా అంటే పరలోకానికి దూరంగా ఏం లేదు, పరలోకంలో ఉంటున్న దేవుడే మనలో ఉన్నాడు. కానీ శారీరరీత్యా చూసుకుంటే మనం పరలోకంలో లేకపోయినా సరే ఈ భూలోకంలో ఉన్నప్పటికీ కూడా మనం ఏం చేయాలంట, పరలోకపు వాటిపైనే మనము ఏం చేయాలంట, దృష్టిని మనసును పెట్టేవారిగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే సింహము ఏం చేస్తుంది? దేనికి సాదృశ్యము? రాజరికానికి, అధికారానికి సాదృశ్యము. దూడ దేనికి సాదృశ్యము? పరిచర్యకు, త్యాగానికి సాదృశ్యము. తర్వాత మనుష్య కుమారుడైన యేసుక్రీస్తు దేనికి సాదృశ్యం అంట? ఆయన మనకు కృప చూపించినాడు, ఆయన మన పట్ల దయను చూపించి ఆయనే మన కొరకు కల్వరి శిలువలో మరణించినాడు. తర్వాత గద్ద దేనికి సాదృశ్యం అంట? అంటే పక్షిరాజు. పైనున్న వాటిని గురించి మనము దృష్టి పెట్టాలని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. అదేవిధంగా యేసుక్రీస్తు మనలో ఉన్నాడు కనుక దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే మనము రాజులైన యాజక సమూహము. హల్లెలూయా. ఈ లోకంలో మనం ఏ విధంగా బ్రతకాలంట? రాజులైన యాజక సమూహంగా మనము బ్రతకాలంటే మనము ఏ విధంగా బ్రతకాలంట? దేవుని యొక్క అధికారాన్ని బట్టి దేవుని కొరకు మనము రోషంగా బ్రతికేవారిగా మనము ఉండాలి. మనల్ని దేవుడు యాజకులుగా మనం నిర్మించినాడు, కానీ యాచకులుగా మనల్ని దేవుడు పిలువలేదు. హల్లెలూయా. యాచకులకు ఏం తేడా? యాచకులు అంటే అడుక్కొని తిన వాళ్ళని ఏమంటారు? యాచకులు అని అంటాం. ఈ రోజు నుంచి మన ప్రార్థన మారిపోవును గాక.
హల్లెలూయా. అందరూ ఏం చేశారంట, యాచకులు లాగా ఏం చేశారంట, దేవా నాకు ఇల్లినైనా, దేవా నాకు కారీనైనా, దేవా నాకు బైకినైనా, దేవా నా పిల్లలు చదువుకునే డబ్బులినైనా అది ఇది అని ఏం చేస్తామంట, మనం అడుక్కొని తినేవారుగానే మనం దేవుని దగ్గర మన ప్రార్థనలు అన్నీ కూడా కొన్నిసార్లు ఉంటాయి. కానీ దేవుని యొక్క చిత్తము మనము దేవుని ఈ విధంగా ఉండాలనేది కాదు. కానీ యాచకులుగా అంటే దేవుని యొక్క ప్రతినిధులుగా మనం ఉండాలనేది దేవుని యొక్క చిత్తము. హల్లెలూయా. అదేవిధంగా మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఏముంటుందంటే, ఈ భూలోకంలో ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా అని ఎవరంటే దాని గురించి చింతించేది? అన్యజనులు చింతించుతున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. జీవిస్తున్న జంతువులకు, పక్షులకు, రోడ్లో తిరుగుతుండే కుక్కలకే అన్నం దొరుకుతుంది, అన్నీ దొరుకుతాయి. కానీ దేవుని స్వరూపంలో మనల్ని సృజించిన వాడు మనకేమైనా తక్కువ చేస్తాడా? మనకు ఏమి కూడా తక్కువ చెయ్యడు. హల్లెలూయా. దేవుడు మనల్ని ఈ భూలోకంలో ఆయన చిత్తము మన పట్ల ఏమై ఉంటున్నదో దానిని నెరవేర్చడానికి మనల్ని ఏం చేసినాడంటే దేవుడు పంపించినాడు. కాబట్టి మనము సింహంలాగా ధైర్యంగా రాయల్గా ఉండాలనేది దేవుని యొక్క ఆశ. అడుక్కొని తినాలనేది దేవుని యొక్క ఆశ కాదు. హల్లెలూయా. ఆయన మనకేమి ఇచ్చినాడంట, ఆయన యొక్క అధికారాన్ని ఎవరు ఇచ్చినారంట, మనకు ఇచ్చినాడు. యేసుక్రీస్తే మనలో ఉన్నాడంట. మనం మాట్లాడేటప్పుడు యేసుక్రీస్తు మన ద్వారా మాట్లాడతాడు. హల్లెలూయా. నేనేం నమ్ముతానంటే, మనము ఏమి చేస్తున్నా సరే యేసుక్రీస్తు మనలో ఉంటాడు, యేసుక్రీస్తు మన ద్వారా చేస్తాడు. నేను బైక్ ఎక్కిన ప్రతిసారి కూడా నేను ఏమంటానంటే, యేసయ్యా నువ్వు నాలో ఉన్నావు, యేసయ్య నువ్వు నా ద్వారా పనిచేస్తావు, నువ్వు అందరికంటే బెస్ట్ రైడర్ నువ్వు, సో నేను కాదు డ్రైవ్ చేసేది, నాలో ఉన్న నీవు నా ద్వారా నీవు డ్రైవ్ చేస్తే నేను సేఫ్గా డెస్టినేషన్కి రీచ్ అవుతా. అంటే మనం ప్రతి ఒక్క దానిలో కూడా ఏం చేయాలంట, మనము దేవుని ఇన్వాల్వ్ చేసేవారిగా మనము ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు మనలో ఉన్నాడు. మనము చేసే ప్రతి పని కూడా మన ద్వారా ఎవరు చేస్తారు? యేసయ్య చేస్తాడు. నేను చేస్తా అంటే ఏమవుతుంది, ఏదో ఒక విషయంలో మనం బిస్కెట్ అయిపోతాం. కానీ యేసు క్రీస్తే నా ద్వారా చేస్తాడు, యేసు నాలో ఉన్నాడు, యేసు నా ద్వారా డ్రైవ్ చేస్తాడు, యేసు నా ద్వారా వాక్యం చెప్తాడు, యేసు నా ద్వారా ఆరాధన నడిపిస్తాడని మనం ఎప్పుడైతే అనుకుంటామో, యేసు క్రీస్తు మన ద్వారా చేస్తాడని మనం ఎప్పుడైతే అనుకుంటామో, అప్పుడు మనం ఏ విధంగా ఉంటామంటే ప్రతి ఒక్క విషయంలో కూడా మనం రాయల్గా ఉంటాం. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు రాయల్టీ వచ్చిందని మనకు కొమ్ములు రాకూడదు. అందుకే ఇప్పుడు దూడలాగా మనం ఏం చేయాలంట, మనల్ని తగ్గించుకొని మనం పరిచర్య చేసేవారిగా మనము ఉండాలని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు దూడ దేనికి సాదృశ్యం అంట, సర్వీస్, పరిచర్యకు, త్యాగానికి సాదృశ్యం. అనేకులు మిషనరీస్ ఏం చేస్తున్నారంట, దేవుని స్వార్థను ప్రకటించి భారతదేశంలో అనేకులు తమ్మును తాను చాలామంది హతసాక్షులుగా మార్చబడినారు. హల్లెలూయా. కాబట్టి మనం కూడా దేవుని కొరకు ఏం చేసేవారుగా ఉండాలంట, మనము పరిచారము చేసేవారుగా ఉండాలా. దేవుని కొరకు హతసాక్షులు అవ్వడానికి కూడా మనం ఎంత మాత్రం వెనుక తీసేవారుగా మనము ఉండకూడదు. ఈ భూలోకంలో మనం ఉన్నన్ని రోజులు దేవుని కొరకు ఘనంగా బ్రతకాలా. ఈ భూలోకంలో మనం చనిపోయినా సరే ఈ దేవుని కోసమే మనము చనిపోయేవారిగా మనము ఉండాలా. దానికంటే గొప్ప భాగ్యము ఏది కూడా లేదు. దేవుని కొరకు హతసాక్షులు అవ్వడమే గొప్ప భాగ్యము. హల్లెలూయా. హల్లెలూయా. ఈ భూలోకంలో ఎవరెవరో ఏమేమో అనుకోవచ్చు, కానీ దేవుడు దానికి తగిన ప్రతిఫలాన్ని ఎక్కడిస్తాడంటే మనకు పరలోకంలో ఆయన మనకు ఇచ్చేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు ఈ భూలోకంలోనికి వచ్చి ఏం చేసినాడంట, ఆయన కరుణను, కృపను చూపించినాడు, ఆయన సహాయము కూడా చేసినాడు. ఈ భూలోకంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి వ్యాధిగ్రస్తులే కానీ, రోగంతో బాధపడేవారే కానీ, కష్టంలో ఉన్నవారే కానీ, పాపంలో ఉన్నవారే కానీ ఎవరు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినా సరే దేవుడు ఏం చేసినాడంట, వాళ్ళను స్వస్థపరిచినాడు, వాళ్ళని విడిపించినాడు. హల్లెలూయా. అదేవిధంగా దేవుడు మనలో ఉన్నాడు. మనము ఏమంట, ఇంకో చోట చూసుకున్నట్లయితే మీరు దేవుళ్ళై ఉన్నారని ఎరగరా అని దేవుని వాక్యంలో ఉంటుంది. ఒకసారి చదువుదామా. యోహాను సువార్త 10:34. అందుకు యేసు మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉండలేదా. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే గాడ్స్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. హల్లెలూయా. తర్వాత ధర్మశాస్త్రంలో ఎక్కడ రాసినారో ఒకసారి చూద్దాం. కీర్తనలు 82:6.
రీక మాల శాఖ రాల రాక మాల శాఖ రాట రాల రాక మా షీకి ఓకే రాక రాల 82:6. ఒకసారి ఎన్నికి బ్యాక్ ఏమన్నారు? మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేను సెలవిచ్చి ఉన్నాను. హల్లెలూయా. ఏమంట? మీరు దైవములనియు సర్వోన్నతుని కుమారులనియు. అంటే ఇక్కడ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అంటే ఇక్కడ దేవునికి మగపిల్లోడు ఆడపిల్ల అనేది ఏమి కూడా జెండర్ డిఫరెన్స్ ఏమి కూడా ఉండదు. దేవుని పిల్లలమై మనము ఉన్నాము. హల్లెలూయా. హల్లెలూయా. కుమారులైనా కుమార్తెలైనా పిల్లలమే. హల్లెలూయా. హల్లెలూయా. మనుషులకు ఎవరు పుడతారు? మనుషులు పుడతారు. కోతులకు ఎవరు పుడతారు? దేవునికి ఎవరు పుడతారు? మనం ఎవరు పిల్లలు? కాబట్టి మనం ఎవరు? దైవములై ఉన్నాము. హల్లెలూయా. చెప్తారా? నేను దైవమునై ఉన్నాను. పక్కన చెప్పండి, నీవు దైవముపై ఉన్నావు. హల్లెలూయా. ఎందుకంటే సైతాన్ గానికి ఇట్లా విషయాలు చెప్పే కొద్దీ ఏమంట మనకి మండిపోతుంటుంది. నీవు పాపివి, మనస్సు మార్చుకో, అది మార్చుకో, ఇది మార్చుకో అని దోషారోపణ చేసిన వరకు సైతాన్ మంచిగా డ్యాన్స్ వేసుకుంటుంటాడు. కానీ మనలో ఉంటుండే అధికారాన్ని, మనలో ఉంటుండే పవర్ని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో సాతానికి ఏమంట వణుకు పుడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. మనలో ఉంటున్న అధికారాన్ని మనము ఏం చేయాలంట తెలుసుకోవాలా. అధికారాన్ని ఎవరిపైన వాడాలా? సాతాను పైన మనము వాడేవారిగా మనము ఉండాలి, కానీ మనం మనుషుల పైన మనము వాడేవారిగా ఉండకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఇంకొక ఉదాహరణ మళ్ళీ చెప్తా, గుర్తు చేయండి. తర్వాత ఫ్లయింగ్ ఈగల్ అంటే మనము ఈ లోకంలో ఉన్నా సరే ఎగురుచున్న పక్షిరాజు గురించి ఇక్కడ ఏమని ఉందంటే హెవెన్లీ విజన్ అంటే పక్షిరాజు దేనికి సాదృశ్యం అంట? చూపుకు సాదృశ్యం. సో ఆ చూపు అంటే మన యొక్క దృష్టి వేటిపైన ఉండాలంట? పైనున్న వాటిపైన మనము పెట్టేవారిగా మనము ఉండాలా. దేవుని యొక్క వాక్యము ఏం చెప్తుందో దానినే మనము చేసేవారిగా ఉండాలా. ఆ వాక్యము ఎవరంట? ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్యలోనికి వచ్చెను. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకు అధికారాన్ని ఇచ్చినాడు. దేవుడు మనకు అన్నిటిని కూడా ఏం చేసినాడంటే ఆల్రెడీ ఇచ్చినాడా, ఇస్తాడా? కొలస్సీలు రాసిన పత్రిక 2:9 ఒకసారి చెప్తారా? పెడతావా చేసాను? కొలస్సీ 2:9. రాక మాల శాఖ రాల రాట మాల రాక మాల 10 పెట్టే చేసాను. ఏమంట? ఆయన ఎందు మీరు సంపూర్ణలు అవుతారని ఉందా? అయిపోయినామనుందా? సంపూర్ణులై ఉంటారా? ఉన్నారా? ఉన్నాము. హల్లెలూయా. ఇంకోసారి చెప్తామా? ఆయన యందు నేను సంపూర్ణుడై ఉన్నాను. నా శరీరము పనిచేయదు, నా మనసు పనిచేయదు, నా ఆత్మ నా శరీరమును నా మనసును ఏలుతుంది. ఇక మీదట జీవించుచున్నది నేను కాదు, క్రీస్తే నా యందు నా ద్వారా జీవిస్తున్నాడు, నా ద్వారా మాట్లాడుతున్నాడు. ఆయన కంటే గొప్ప కార్యములు నా ద్వారా జరిగించుచున్నాడు. ఆమెన్. హల్లెలూయా. నమ్మేవారందరూ బిగ్గర హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఎంత జాలిగల దేవుడు అంటే అంత జాలిగల దేవుడు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, జస్ట్ మీరే చెప్పండి. ఇది అవుట్ ఆఫ్ సిలబస్ అనుకుంటారా? అయినా దేవుని వాక్యమే కాబట్టి ఇది ఇన్ సిలబస్సే. సో ఒక కొడుకు ఉంటాడు. ఆ కొడుకు మనం ఏం చేస్తామంటే బైక్ ఇచ్చేసి బైక్ అమ్ముకొని రమ్మని చెప్తాం. అమ్ముకొని రమ్మని చెప్పినప్పుడు ఏం చేస్తాడు? 10,000కి అమ్మేసి 5,000 తీసుకొని వచ్చి మీ చేతిలో పెడతాడు. ఇది ఫస్ట్ సినారియో. తర్వాత సెకండ్ సినారియో, ఒక కొడుకు ఉంటాడు. ఆ కొడుకు వేరే వాళ్ళ దగ్గర పోయినప్పుడు పుష్ప మీ అమ్మ కదా అంటే పుష్ప మా అమ్మనా? అసలు పుష్ప మా అమ్మనే కదా, ఎవరో కూడా నాకు తెలియదు అని అంటే మీ పిల్లలు మీ గురించి ఆమె మా అమ్మ కూడా కాదని చెప్తారు. సో ఈ రెండు సినారియోల్లో డబ్బులు ఎగురగొట్టిండే దాని గురించి ఎక్కువ బాధ అవుతుందా, లేదంటే మా అమ్మే కాదని చెప్పిన దానికి ఎక్కువ బాధ అవుతుందా? డబ్బులు అనేవారు పై చేతులు లేపుతారా? అమ్మ కాదనేవారు పైకి లేపుతారా?
అమ్మ కాదనిండే దానికే బాధ అవుతుందని చెప్పారు, పైకి లేపుతారా? ఇక్కడ చూసినట్లయితే పేతురు ఏం చేస్తాడు? యేసుక్రీస్తు ఎవరో కూడా నాకు తెలియదని బొంగుతాడు. కానీ అననీయ సఫీరా ఏం చేస్తారు? భూమి అమ్ముతారు, దాంట్లో కొంత భాగాన్ని ఎత్తిపెట్టుకొని ఇస్తారు. హల్లెలూయా. మనకేంటంటే దైవజనులుగా ఉంటున్న వారు ఏం చేయాలంటే, దేవుడు మనల్ని క్షమించినాడు, కానీ మనం ఏం చేయలేకపోతామా అంటే విశ్వాసులను మనం క్షమించలేక పోతాం, వాళ్ళని మనం క్షమించే వారిగా ఉంటాం. తర్వాత అంటే నేను జస్ట్ కూర్చొని ఆలోచిస్తూ ఉంటా. నాకేమంటే హెవెన్లీ ఫాదర్ గ్రేసే, మా డాడీ కూడా కృప చూపించే నాన్నే. కాబట్టి సో ఇవన్నీ కూడా నాకు కొంచెము మైండ్లో తిరుగుతుండే. మొన్న ఏం విన్నానంటే కొత్త నిబంధనలోనే అననీయ సఫీరాలను దేవుడు నాశనము చేసినాడు, అననీయ సఫీరాలను దేవుడు చంపేసినాడు. కాబట్టి మనం కూడా కొత్త నిబంధనలో ఉన్నాము. మనము దేవునికి నమ్మకంగా జీవించకపోతే దేవుడు మనల్ని కూడా ఆ విధంగా చేస్తాడు. దశభాగాలు ఇవ్వకపోతే అననీయ సఫీరాలకు పట్టగత మీకు కూడా పడుతుంది అని చెప్తారు. కానీ మనం ఏంటంటే తర్వాత పాత నిబంధనలో ఎలీషా, తర్వాత దావీదు ఏం చేస్తాడు? దావీదు పైన 2 కేసులు ఉంటాయి. ఏం కేసులు? ఒకటి అడల్టరీ కేసు, ఇంకొకటి మర్డర్ కేసు. తర్వాత గేహాజీ ఏం చేసినాడు? దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, అంకుల్ వచ్చి డబ్బులు ఇస్తానంటాడు, వద్దురా తీసుకోవద్దురా అంటే ఆ పిల్లోడు పోయి డబ్బులు తీసుకొని వస్తాడు. ఇదొక సినారియో. రెండోది ఏంటంటే ఆ పిల్లోడు పెద్దోడైనాక వ్యభిచారం చేసి ఆ స్త్రీ యొక్క భర్తను చంపేస్తాడు. సో దీనికి ఎక్కువ బాధ అవుతుందా, దానికి ఎక్కువ బాధ అవుతుందా? వ్యభిచారం చేసి చంపేసిండే దానికి ఎక్కువ బాధ అవుతుంది. కాబట్టి దేవుడు ఈ వ్యభిచారం చేసి చంపేసిండే ఆయన ఎవరు? దావీదు. కానీ ఇక్కడ అంకుల్తో డబ్బులు ఇప్పించుకుని ఆయన ఎవరు? గేహాజీ. హల్లెలూయా. మనము ఏంటంటే మనము దేవుని కృపను మనం ఏం చేయాలంటే విశ్వాసులకు మనము చూపించేవారిగా మనము ఉండాలి. సేవకులైన మనము క్షమించేవారిగా సరిచేసేవారిగా ఉండాలి, కానీ శపించేవారిగా మనము ఉండకూడదని దేవుని వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా. ఇది కొంచెం కాంట్రవర్సీ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ పర్లేదు, దేవుడు నాకు ఇచ్చిన ఆలోచనని మీ ముందర పెట్టినాను. హల్లెలూయా. దేవుడు మనల్ని శపిస్తాడా, క్షమిస్తాడా? ఆయన మనల్ని ఏం చేస్తారంటే ఇంగ్లీష్ బైబిల్లో ఏమని ఉంటుందంటే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ అధ్యాయంలో ఏమని ఉంటుందంటే 19వ అధ్యాయంలో దోస్ హూమ్ ఐ లవ్ ఐ విల్ రిప్రూవ్ అండ్ డిసిప్లైన్ అని ఉంటుంది. తెలుగులో ఏమని ఉంటుందంటే గద్దించి శిక్షిస్తానని ఉంటుంది, కానీ శపిస్తానని ఉండదు. దేవుని మనసు ఏంటంట, ఆయన ఇక్కడ శిక్ష అని ఉంది, ఇంగ్లీష్లో డిసిప్లైన్ అని ఉంది, అంటే క్రమపరచడం అని ఉంది. అంటే ఆయన మనల్ని ఏం చేశారంట, శిక్షించి క్రమపరిచేవాడే కానీ శపించేవాడు కాదు. కాబట్టి దైవజనులైన మనము ఏం చేయాలంట, విశ్వాసులను శపించేవారుగా మనం ఉండకూడదు, కానీ శిక్షించేవారుగా క్రమపరిచేవారుగా ఉండాలనేది దేవుని యొక్క ఆశ. హల్లెలూయా. పేతురు ఎగ్జాంపుల్ క్లియర్గా అర్థమైంటుంది కదా. పేతురు 3 సార్లు బొంగి యేసుక్రీస్తు ఎవరో కాదంటాడు, కానీ అదే పేతురు ఏం చేశాడు, నీ యొక్క భర్తను మోసుకొని పోయిన కాళ్ళే ఇక్కడ ఉన్నాయని చెప్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి నీ భర్తను మోసుకొని పోయిన కాళ్ళు ఇక్కడ ఉన్నాయని వదులు, నీ భర్త పాపం చేసినాడు నువ్వు ఒప్పుకో, నీవు దాన్ని వదిలిపెట్టు, దేవుని ఎదుట నీవు సరి చేసుకో అని గద్దించింటే ఏమయ్యేది? క్షమాపణ పొందేది, ఆమె చనిపోయేది కాదేమో. కాబట్టి మనము ఏ విధంగా ఉండాలంటే మనము క్షమించే వారిగానే ఉండాలి. పాస్టర్సే కాదు, కానీ విశ్వాసమైన వారు కూడా ఏం చేయాలంట, దేవుడు ఏ విధంగా పేతురును క్షమించినాడో పేతురు కూడా ఆ విధంగానే క్షమించాలా. దేవుడు మనల్ని ఏ విధంగా క్షమించినాడో మనం కూడా ఏం చేయాలంట, అదే విధంగా మనం క్షమించే వారిగా మీ రుణస్తులను మీరు క్షమించిన ప్రకారము మీ రుణములను ఆయన క్షమించును. హల్లెలూయా. హల్లెలూయా. ఈ వాక్యం అర్థమైందా అండి? ఏమంట ఒకసారి ఇంకోసారి రివిజన్ చేసుకుందామా? 4వ అధ్యాయంలో ఫస్ట్ ఏం చూసుకున్నాం మనము? తలుపులు ఎవరి కోసం తెరవబడతాయి? మన కొరకు తెరవబడతాయి. ఆయన సింహాసనం ముందు ఆసిండా ఏం చేస్తాడు? మనకు తీర్పు తీరుస్తాడు. ఏమని తీర్పు తీరుస్తాడు? నరకానికి పోవడానికి తీర్పు తీరుస్తాడా? ఇంకొక పాయింట్ గుర్తొచ్చింది. కొంతమంది ఏం చెప్తారంటే నీ నా మందు దయ్యంలను వెళ్ళగొట్టలేదా, రోగంలను స్వస్థపరచలేదా అని చెప్తారు. వారిని దేవుడు ఏం చేస్తారంట, అన్యాయం చేయని వారులారా నా యొద్ద నుండి తొలగిపోండి అని దేవుడు చెప్తాడు. కాబట్టి మీరు జాగ్రత్త, మీరు దేవుని కోసం జీవిస్తున్నా, మీరు ప్రార్థన చేస్తున్నా, మీ కథ ఏమైతుందో కూడా తెలియదు, మీరు పరలోకానికి పోతారు లేదని గ్యారంటీ లేకుండా చేసి చర్చ్ నుంచి బయటికి పోయేటప్పుడు కన్ఫ్యూజన్తో పంపించేస్తారు. హల్లెలూయా. అది ఎవరికంటే దేవుని నామాన్ని
వాళ్ళ యొక్క స్వార్థం కోసం వాడుకునే వారికి ఆ వాక్యము. కానీ దేవుని కొరకు సాక్షులుగా దేవునికి మనం జెన్యూన్గా జీవిస్తున్న మన కోసము కాదు. హల్లెలూయా. మన క్రిస్టియానిటీకి పట్టిండే జబ్బు ఏంటంటే, నీవు నీతిమంతుడు అంటే కొంచెం డౌట్ పడతారు. కానీ నీవు పాపివి, నువ్వు ఆ రోజు వచ్చేసావు అంటే అవునయ్యా నేను పాపినయ్యా అని చెప్తాం. కానీ దేవుని యొక్క ఆశ ఏంటంట, ఆయన పోలికలో మనం ఉన్నాం. ఆయన యొక్క నీతి ఎవరిలో ఉందంట, మనలో ఉంది. మన నీతి కాదంట, క్రీస్తు యొక్క నీతిని ఏం చేసినాడంట, మనకు దానంగా ఇచ్చినాడు. కాబట్టి మన నీత క్రీస్తు నీత, క్రీస్తు యొక్క నీతి. హల్లెలూయా. ఓకే, తలుపు మన కొరకు తెరవబడింది. సింహాసనం మందు ఆయన మన కొరకు తీర్పు తీరుస్తాడు. మనకు రావాల్సిన బహుమతులు, మనకు రావాల్సిన కిరీటాలు అవన్నీ కూడా క్రీస్తు మనకు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. తర్వాత ధనస్సు ఒకటి వెనకాల ఉంటుంది. అది దేనికి సూచన అంట, దేవుని యొక్క దయకు సూచన. తర్వాత 7 దీపస్తంభంలో 7 సంఘాలకు సూచన. 7 ఆత్మలు వచ్చి దేవునిలో ఉన్న 7 ఆత్మలు. ఆ దేవుడు మనలో ఉన్నాడు కాబట్టి ఆ ఆత్మలన్నీ కూడా ఎవరిలో ఉన్నాయంట, మనలో ఉన్నాయి. తర్వాత 24 పెద్దలు ఆయనకు ఏం చేశారంటే సాగిలపడి నమస్కారము చేసేవారిగా ఉన్నారు. అదేవిధంగా మనల్ని దేవుడు ఎంత హెచ్చించినా సరే మనం ఏం చేయాలంట, మనము దేవుని యందు తగ్గించుకునే వారిగా మనము ఉండాలా. తర్వాత 4 జీవులకు వచ్చేసరికి సింహంలాగా మనం ధైర్యంగా ఉండాలా. యేసుక్రీస్తు కొరకు రోషము కలిగి మనము బ్రతకాలా. తర్వాత రెండవది ఏంటంటే దూడకు ఏం సాదృశ్యము, మనము దేవుని కొరకు పరిచర్య చేసేవారుగా ఉండాలా. మనము దేవుని కొరకు త్యాగం అయిపోవడానికి, దేవుని కొరకు హతసాక్షులు అవ్వడానికి కూడా మనము సిద్ధంగా ఉండాలా. మూడవది ఏంటంటే మనుష్య కుమారునిగా యేసుక్రీస్తు ఈ భూలోకంకి వచ్చినప్పుడు ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఏం చేసినాడంట, సహాయం చేసినాడు, విడుదలను చూపించినాడు. ఆయన రోగులను స్వస్థపరిచినాడు, దయ్యములను విడిపించినాడు. అదేవిధంగా దేవుని చిత్తం కూడా ఏంటంటే మనం అనేకులకు ఆశీర్వాదంగా ఉండి అనేకులను విడిపించాలనేది దేవుని యొక్క చిత్తము. 4వది గద్ద దేనికి సాదృశ్యం అంట, దృష్టికి సాదృశ్యము. సో మనం పై వాటిపైన మనము దృష్టి ఉంచి ఉండాలని దేవుని యొక్క వాక్యము ఈ ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం ద్వారా దేవుడు బయలుపరుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈ యొక్క పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకా మాకు అర్థం కాలేదు అన్నప్పుడు మీరు బైబిల్ తీసుకొని 4వ అధ్యాయం దగ్గర ఆగిపోయి ఈ వీడియో ఆన్ చేసుకోండి. అప్పుడు మరీ క్షుణ్ణంగా, ఎందుకంటే లేఖన భాగాలను పరిశీలించి మనం మరీ తెలుసుకోవడము మనకు మన ఆత్మకు క్షేమమును కలిగించేవిగా ఉంటున్నవి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా యేసయ్య, మీకే వందనాలు, స్తుతి, స్తోత్రాలు. మా కొరకై మీరు తలుపులు తెరిచి ఉన్నారు. అనేకమైనటువంటి సత్యాలను మీరు మాకు బోధించున్నారు. మీకే వందనాలు ప్రభువా. ఈ ప్రకటన గ్రంథము ద్వారా నా తండ్రి తెలియజేసినటువంటి ప్రతి ఒక్క సత్యాన్ని బట్టి నీ నామానికి లెక్కలేని స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను ప్రభువా. సంపూర్ణత క్రీస్తులో ఉన్నటువంటిది మీరు మాకు ఇచ్చారు. ఆ యొక్క సంపూర్ణతలో, ఆ యొక్క పరిపూర్ణతలో నడుచుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి కృపను, ధన్యతను మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా.